ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అలాట్మెంట్లనే ఉంటుంది. ఇప్పుడు రైతుల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఇది ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్ కోసం తీసుకుంటున్నాము అని చెప్పి ఒక ల్యాండ్ తీసుకుంటారు. అది రీసెర్చ్ సెంటర్ పెట్టలేదనుకో, ఇంకో దేనికన్నా వాళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేశారనుకో, అలా రాసే ఉంటుంది ఈ పర్పస్కి అగెనిస్ట్గా వాడుకున్నట్టయితే వెనక్కి ఇచ్చేయాలని చెప్పి. ఓకే, అది రూల్ ఉంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లలో. ఆక్రమించిన కానీ హెచ్వికి వస్తుండొచ్చు బ్యాక్, కానీ రిజిస్ట్రేషన్ లేదు కదా హెచ్వికి, అందుకని గవర్నమెంట్ మాది మేము అమ్ముకుంటాం. నేను అనేది రిజిస్ట్రార్ ఎందుకు ఇచ్చాడు నీకు సంతకం పెట్టి? ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాదు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండే కదా అది. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ 2300 ఎకరాలు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నావు. ఏ పర్పస్ కోసం అయితే దాన్ని వాడలేదో ఆ పర్పస్కు ఉపయోగించలేదు కాబట్టి వెనక్కి తీసుకునే హక్కు రిజిస్ట్రార్కి ఉంటుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉంటుంది. ఈ పిల్లల డిమాండ్ అనేది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే మీరు ఏ పర్పస్ కోసమే తీసుకున్నారో అది కాలేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ఎందుకు రిటర్న్ ఇచ్చింది? సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను మీరు ఇట్లా అలాట్ చేయడం అనేది కరెక్ట్ కాదని కదా. కాబట్టి వెంటనే దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేయాలి. ఇది సామాజిక న్యాయ సూత్రాలే కాదు, భారతదేశ న్యాయ సూత్రాల ప్రకారం కూడా వెనక్కి ఇచ్చేయాలి. నువ్వు ఏ పర్పస్ కోసం వెనక్కి తీసుకున్నావో ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు వెనక్కి